వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. అబద్ధాలను నిజమని ప్రచారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు టీడీపీ కార్యాలయం విశాఖ ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న లావణ్యను 5 ఏళ్లుగా వేధిస్తున్నారని అన్నారు. ఆమె నా భార్య కావడమే ఈ వేధింపులకు కారణమని అన్నారు. లావణ్య ఎన్నికల ప్రచారం చేశారని, నోటీసు ఇచ్చారని, ప్రచారం చేసిన శ్రీవాణిని కలిశానని, నోటీసుకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారని చెప్పారు. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా లావణ్యను సస్పెండ్ చేశారని, ఇది దూర న్యాయమని అన్నారు. ఏయూని వైసీపీ ఆఫీస్ గా ప్రసాద్ రెడ్డి మార్చారని పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. వీసీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రైవేట్ కాలేజీ కరెస్పాండెంట్ తో మీటింగ్ పెట్టారని గుర్తు చేశారు. ప్రసాద్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాసరావు, లీగల్ ప్రతినిధి గిరిధర్ పాల్గొన్నారు. ఇప్పుడే కాదు 4 సంవత్సరాల నుంచి దాన్ని వేధిస్తున్నాను నేను చెప్పుకోవడం బాగుండదు, కానీ సస్పెండ్ చేశారు. తాను ప్రచారం చేసిందని చెప్పేసి తను సస్పెండ్ చేశారండి. ప్రచారం అంటే తనేమి కండోలు వేసుకుని ఏం పార్టిసిపేట్ చేయలేదు. తను ముందే లెటర్ పెట్టింది, ఇలాగా మా హస్బెండ్ పోటీ చేస్తున్నారు, నాకు ఈ విధుల నుంచి ఎక్కడ కల్పించదు దయచేసి అని చెప్పేసి లెటర్ కూడా పెట్టింది. వీసీ గారు అయితే ఏకంగా తీసుకుని సస్పెండ్ చేస్తారు. మరి మన ఈయన ఎమ్మెల్సీ గారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు కలెక్టర్ గారు కనిపించలేదు. ఏమని కలెక్టర్ గారు కూడా కనిపించాలి కదా. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఆల్ ప్రిన్సిపల్స్, ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్స్ని పిలిచి హోటల్లో మీటింగ్ పెట్టి వీసీ గారు వచ్చి అడ్రస్ చేసినప్పుడు కలెక్టర్ గారు కనిపించలే. రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరికి కనిపించలే. మీడియాని చూసి పరిగెడితే వీడియోలు అన్నీ కూడా వైరల్ అవుతుంటే ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానీ ఆర్ఓకి ఈఆర్ఓలకి ఏం కనిపించలే. వీసీ అన్నవారు అక్షరాస్యుడు మాత్రమే తప్ప విద్యావంతుడు కాదు. జ్ఞానం అనేది శూన్యం అనుకుంటున్నాను ఆయన. ఎందుకంటే ఈయన పార్టీ కండు వేసుకుని వీసీ ఆఫీసులో చేశారు. వైసీపీ డబ్బులు పంపకాలు కావచ్చు, కేకులు కట్ చేయడం, ఇలాంటి పరిణితి లేనటువంటి వాళ్ళకి ఒక విద్యా సంస్థను అప్పచెప్తే తరాలు ఎలాగెళ్తే ఒకసారి ఆలోచించుకోవాలి. సో నేనేమంటానంటే ఇట్స్ జస్ట్ అన్ లిటరేట్ నాట్ అన్ ఎడ్యుకేట్.